ఆచి చికెన్ మసాలా. ఒరిజినల్ కాంగ్రెస్ నేతలు పక్క చూపులు చూస్తున్నారా? సొంత పార్టీలో ఆ నేతలు ఇబ్బంది పడుతున్నారా? కాంగ్రెస్ పై బీఆర్ఎస్ బీజేపీ ఇదే రకమైన ఆరోపణలు చేస్తున్నాయి. సోషల్ మీడియాలో తప్ప మీరెక్కడున్నారు అంటూ బీజేపీ వర్సెస్ బీఆర్ఎస్ కూడా విమర్శలు గుప్పించుకుంటున్నాయి. 2034 వరకు తానే సీఎంను అంటూ పదే పదే చెప్పడంతో పాటు భవిష్యత్ అంతా కాంగ్రెస్ దే అంటూ కేడర్లో విశ్వాసం నింపే ప్రయత్నం రేవంత్ రెడ్డి చేస్తుంటే అధికార పార్టీపై సరికొత్త మైండ్ గేమ్ మొదలుపెట్టాయి విపక్షాలు. కేసీఆర్ తో ఒరిజినల్ కాంగ్రెస్ నేతలు టచ్ లో ఉన్నారని, ఇప్పుడున్నది ఒరిజినల్ కాంగ్రెస్ కాదు, ఇది హైబ్రిడ్ కాంగ్రెస్ అని ఆరోపించారు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి. ఈ కాంగ్రెస్ మోడీ చంద్రబాబులకు పుట్టిన హైబ్రిడ్ కాంగ్రెస్. ఇది మోడీ చంద్రబాబులకు పుట్టిన హైబ్రిడ్ కాంగ్రెస్. ఇవాళ తెలంగాణలో ఉన్న కాంగ్రెస్ ఒరిజినల్ కాంగ్రెస్ కార్యకర్తలు అందరూ కూడా బాధపడుతున్నారు. వాళ్ళు మన వైపే చూస్తున్నారు. ఈ హైబ్రిడ్ గాలతో ఉండే బదులు మీతోనే వస్తాం, రేపు కేసీఆర్ తోనే వస్తామని నాతో మాట్లాడుతూనే ఉన్నారు అందరు జిల్లాలో ఒరిజినల్ కాంగ్రెస్ కార్యకర్తలు అందరూ కూడా. అయితే జగదీష్ రెడ్డి వ్యాఖ్యలు హాస్యాస్పదంగా ఉన్నాయన్నారు కాంగ్రెస్ ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలే కాంగ్రెస్ తో కలిసి నడుస్తున్నారన్నారు. అసలు వారిది బీఆర్ఎస్ పార్టీనా లేక టీఆర్ఎస్ పార్టీనా అని విమర్శించారు. జగదీష్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ నాయకులు బీఆర్ఎస్తో టచ్లో ఉన్నారని చెప్పడం అనేది హాస్యాస్పదం. మీ పార్టీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీతో కలిసి పనిచేస్తున్నమాట మీకు తెలుసు. అయినప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులు మాతో టచ్లో ఉన్నారంటే అసలు మీ పార్టీ అంటే ఏ పార్టీ? బీఆర్ఎస్ పార్టీనా టీఆర్ఎస్ పార్టీనా? నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ కూడా కాంగ్రెస్ ను ఇదే రకమైన టార్గెట్ చేశారు. రేవంత్ కాంగ్రెస్ నుంచి ఎప్పుడు జారుకుంటారో తెలియదన్నారు. సువేందు అధికారుల రేవంత్ మారతారేమో అని అనుమానం వ్యక్తం చేశారు. 2028-29 రేవంత్ నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ చాలా అధ్వానంగా ఓడిపోతుంది. మన మోడీ గారు చూసాము ఏమైనా ఉందో నాకైతే తెలియదు. చాలా చిన్న కార్యకర్త బీజేపీ ఏమైనా లింక్ ఉందేమో మరి నాకైతే తెలియదు. సువేందు అధికారి జెన్యున్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి లాంటి వాళ్ళు, శ్రీధర్ బాబు లాంటి వాళ్ళు ఇలా మాట మీద ఉంది, జీవితాంతం కాంగ్రెస్ పార్టీలో గసగొల్లం చేసుకున్నా సరే. మరోవైపు బీఆర్ఎస్ బీజేపీ మధ్య కూడా సరికొత్త విమర్శలు మొదలయ్యాయి. బీజేపీకి ప్రజల్లో ఆదరణ లేదని, సోషల్ మీడియాలో ఎక్కువ, సొసైటీలో తక్కువ అంటూ విమర్శలు చేశారు కేటీఆర్. ఎందుకంటే ఇక్కడ బీజేపీ లేదు, మనలేదు. ఆడుంది బీజేపీ. ఏదో ఆ పార్లమెంట్ వచ్చినప్పుడు ఏదో గాడుపు ఆగమాగం గాడుపు తప్ప, గాయగత్తర తప్ప కింద గ్రౌండ్లు ఏం లేదు. ఉత్తదే ఆ సోషల్ మీడియాలో ఎక్కువ, సొసైటీలో తక్కువ. వాళ్ళు బిల్డప్ తప్ప ఏముండదు. కానీ వాళ్ళు ఎదురు చూస్తారు, గోతికాడ నక్కలాగా ఎదురు చూస్తారు, యాడనన్నా సందు దొరకపోతుందా. బీఆర్ఎస్ ను తెలంగాణలో ఎవరూ లెక్క చేయరని, కాంగ్రెస్ కు బీజేపీయే ప్రత్యామ్నాయం అన్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు. బీఆర్ఎస్ మీడియా, సోషల్ మీడియాలో తప్ప ప్రజల్లో లేదని విమర్శించారు. బీజేపీ ప్రత్యామ్నాయం చేస్తున్నటువంటి ఒక నేపథ్యంలో వీళ్ళు బీజేపీని బదనాం చేయడానికి ప్రయత్నం ఉంది కూడా. బికాజ్ బీజేపీ ఇస్ అన్ ఆల్టర్నేటివ్ ఇన్ తెలంగాణ. బీఆర్ఎస్ ఎవరు లెక్క చేయరు. దేర్ ఇస్ నో బీఆర్ఎస్ ఇన్ తెలంగాణ. బీఆర్ఎస్ ఇస్ ఓన్లీ ఇన్ మీడియా అండ్ సోషల్ మీడియా. ఇప్పటి వరకు తెలంగాణలోని రాజకీయ పార్టీలు ఒకరితో మరొకరు కుమ్మక్కయ్యారని ఆరోపణలు గుప్పించుకున్నాయి. ఇప్పుడు ఒకరు సీఎంను, మరొకరు క్యాడర్ను ఉపయోగించుకుంటూ మైండ్ గేమ్ ఆడుతున్నాయి విపక్షాలు. మరోవైపు ప్రజల్లో మీకు బలం లేదంటూ బీఆర్ఎస్ బీజేపీ సైతం విమర్శలు చేసుకోవడం చర్చనీయాంశంగా మారింది.